నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. ఇక బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ కి ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తన సొంత నియోజకవర్గం గజ్వెల్ ప్రజలను సైతం ఆయన పట్టించుకోవడం లేదని విమర్శించారు. గజ్వెల్ సెగ్మెంట్ రిమ్మన్నగూడలో పర్యటించిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ కట్టాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి లోపాయికారి ఒప్పందంతో ఎన్నికలకు వస్తున్నాయని ధ్వజమెత్తారు. పార్లమెంటు ఎన్నికల్లో మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీకి మద్దతిస్తుందని గులాబీ పార్టీపై ఫైర్ అయ్యారు. అయితే ఎవరిని కుట్రలు చేసినా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి విజయం ఖాయమన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని కీలక వ్యాఖ్యలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. కార్యక్రమాలు కొనసాగుతాయి, సంక్షేమం కొనసాగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. అభివృద్ధి అంతా 10 ఏళ్ళ కుంటపడిన అభివృద్ధిని ఇప్పుడిప్పుడే మేము రిపేర్ చేసుకుంటూ దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలు బాసటగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత బలోపేతంగా ముందుకు పోతుంది, ఇచ్చిన వాగ్దానాలను పూరిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో గెలుస్తాం. ఇదే కాకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో గెలిచే విధంగా ప్రయత్నం